ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం మేడం, ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి సంబంధించి జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్పండి. తప్పక వృషభ రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. వీళ్ళు గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏంటంటే శుభవార్తలు ఎక్కువ వింటారు ఈ నెల అని చెప్పాలి. ఎందుకంటే కూడానే జూపిటర్ ఉన్నారు మనకి. చూసామంటే రాహు అక్కడ ఇంకా మూవ్ అవ్వలేదు. 10th house లో ఏమో మనకి శని ఉన్నారు, 11th రాహు, 5వ ఇంట్లో మాత్రం మనకి కేతు ఉన్నారు. సో స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీస్ అవుతుంది వీళ్ళకి. అండ్ ఆల్సో మనం చూసామంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఇప్పుడు అందరూ అడిగేది కెరియరే అడుగుతారు. కెరియర్ విస్తరిస్తుంది. అదొకటి కాకుండా ఫుల్ ఆస్పెక్ట్ ఉంది యాక్చువల్గాను. జూపిటర్ ఆస్పెక్ట్ 7th మీద ఉంది కనుక, అది విరుచికం చూస్తున్నారు కనుక మనకి మార్స్ కూడా మూమెంట్ ఉంది ఈ నెల. సో బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, అలాగే బిజినెస్ ఐడియాస్ ఇప్పుడే తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి స్పీడప్ అవుతుంది ప్రాసెస్. ఈ నెల తప్పక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంది. కాంపిటీటర్స్ కొంచెం తక్కువ ఉంటుంది, వీళ్ళది ఎక్కువ పై చేయి ఉంటుంది. కాంపిటీస్ కన్నా వీళ్ళు ఎక్కువ బాగా చేస్తారు బిజినెస్ అని చెప్పాలన్నమాట. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎలాగో ఏంటంటే లోన్స్ తీసుకునే ఒక తరుణం, అంటే ఏంటంటే లోన్స్ తీసుకుంటే కానీ బిజినెస్ విస్తరించదు. సో లోన్స్ అనేది మనకి అందుబాటుకి వస్తుంది. అంటే ఏంటంటే మనకి కావాల్సిన టైంకి మనకి తప్పక వస్తుంది. సో బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి. అందుకని ఫేవరబుల్. అంటే ఏంటంటే మనకి డబ్బు వస్తుంది, లోన్ శాంక్షన్ అయిందంటేనే అదే ఒక మంచి శుభవార్తే కదా. సో బిజినెస్ విస్తరిస్తుంది, నలుగురిని వీళ్ళు పోషిస్తారు అని చెప్పడానికి ఇది సూచన అనమాట. ఈ నెల బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే హెల్త్ విషయానికి వస్తే, హెల్త్ ఏంటంటే ఒక ఐ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెం చూసుకోవాలి. అండ్ ఎందుకంటే ట్రావెలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి. ఎందుకంటే 11th లో ఇప్పుడు రాహు ఉన్నాడంటే కోదండ రాహు మనం చెప్పుకుంటూనే ఉంటాము. అటు లాభం ఉంటుంది, అటు ఏంటంటే చిన్న ట్రావెలింగ్ ఉంటుంది అనమాట. రోజువారీ ట్రావెలింగ్ కానీ దూర దేశాలు కాకుండా విత్ ఇన్ సిటీ కానీ లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడ సిటీస్, ఒక్కొక్క సిటీ మారే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫేవరబుల్ రిజల్ట్స్ ఫర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనమాట. సో మనకి తెలుసు, మనకి పాలిటిక్స్ మూలని ఫైనాన్షియల్ మార్కెట్ డౌన్ అయ్యి మళ్ళీ పెరుగుతోంది. సో ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్. అంటే ఏంటి, లాభమైన ఒక రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సడన్ గా వాళ్ళకి అదే డబ్బు వచ్చే ఛాన్స్, అంటే సడన్ గా ఒక మొత్తాది వచ్చేసిందంటే ఇంకా ఆనందమే కదా, అది కూడా ఒక గుడ్ న్యూస్. అందుకనే ఫస్టే చెప్పింది ఫేవరబుల్ అంటే ఏంటంటే గుడ్ న్యూస్ ఎక్కువ వినే ఛాన్సెస్ ఈ నెల అని చెప్తున్నాం అనమాట. అండ్ ఆల్సో మనం పరిహార విషయానికి వస్తే కనుక తప్పక లక్ష్మీదేవికి ఫ్రైడే చేయడం కానీ, పూజ చేయడం కానీ లేకపోతే వినడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఈ రాశికి అధిపతి శుక్రుడే కనుక ఫస్ట్ దేవి పూజలు చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే సన్కి ఆదిత్య హృదయం, సండే ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది. అలాగే ఏంటంటే గరిక పెట్టడం. ఇప్పుడు ఫారిన్కి వెళ్ళాలి, ఫారిన్లో ఛాన్సెస్ రావాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, సెటిల్ అవ్వాలి అనే వాళ్ళు ఉంటారు. ఈ రాశి వాళ్ళు, వాళ్ళందరూ గణపతికి పూజ చేసి గరిక తప్పక పెడితే, ఎప్పుడు వెడ్నెస్డే అలాగే లక్ష్మీ గణపతి పూజ చేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే రియల్ ఎస్టేట్ రంగం, క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి మంచి లాభాలు వస్తాయి. అండ్ ఆల్సో ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు లాభాలు చూస్తారు. అలాగే కొత్త ప్రాజెక్ట్ మొదలెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనే చెప్పాలన్నమాట. ఓకే, సో దిక్కులు కూడా చెప్పేయండి మేడం. దిక్కులు కలర్స్ ఏదన్నా కలర్స్ అంటే వీళ్ళకి మనం చెప్పేది అంటే ఆరెంజ్ అండ్ పింక్ అని చెప్పాలి. ఎందుకంటే సన్ కదా, సన్ చుట్టే అన్ని తిరుగుతాయి. సో మెయిన్ సన్ కాన్సెప్ట్, మంచి కాంబినేషన్. అదే వైట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పింక్ అలాంటివి చాలా బాగుంటుంది. పింక్ యూజువల్ గా మనం ఎక్కువ
చెప్తూ ఉంటాం. అలాగే రెడ్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే లక్ష్మీదేవికి చేయమని చెప్తున్నాను, దేవి పూజలు. సో ఇవన్నీ ఏంటంటే ఫ్రైడే వేసుకుని చూస్తే వాళ్ళకి వార్డ్రోబ్ లో కలుపుకొని వేసుకుని చూస్తే ఈ కాలంలో అన్ని కలర్స్ అందరి దగ్గర ఉంటున్నాయి. అదే సో అది వేసుకుంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఏంటంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్పుకుంటాం, అది థాట్ ప్రాసెస్ అంటాం. ఇవన్నీ ఏంటి మంచిగా చెప్తున్నాం మనం. ఆల్రెడీ వాళ్ళకి బాగుంది కనుక ప్లస్ కి ప్లస్ కూడితే ఇంకా బాగుంటుంది, ఇంకా తొందరగా రావాలి అంటే సక్సెస్ రేట్ అనేది పాటించడం వల్ల ఈజీగా వస్తుంది అనమాట. అలాగే మనం చెప్పుకోవాలి అంటే వెస్ట్ డైరెక్షన్ చెప్పుకోవాలన్నమాట. సన్ ఏమో సెకండ్ హౌస్ లో ఉన్నాడు, థర్డ్ హౌస్ కి మూవ్ అవుతాడు, సో ఇట్లా వెస్ట్ డైరెక్షన్ అని చెప్పుకోవాలి. బేసిక్ గా అదంతా కంప్లీట్ గా ఆ 4 houses మనం చెప్పేది ఈస్టే ఎక్కువ చెప్పుకుంటాము, కానీ వెస్ట్ డైరెక్షన్ వీళ్ళకి బాగుంటుంది. అండ్ ఆల్సో నిధులు సంపద వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో చాలా చక్కగా వివరించారు. అదండి వృషభ రాశికి సంబంధించి మొత్తానికి మంత్ అంతా కూడా చాలా చాలా బాగుంది. మీరు ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, చక్కగా సక్సెస్ రేట్ అనేది వస్తుంది. ఇంకా మీరు ఏమైనా ప్రయత్నాలు చేయాలి లేదా మాకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. జాతకాలని పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. 100% రిజల్ట్స్ కోసం ఖచ్చితంగా జాతకాలను చూయించుకోవాల్సిందే. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు ఇలా ఉంటాయి అనేది చెప్తూ ఉంటారు. మనం పర్సనల్గా చూయించుకుంటే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవచ్చు. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, మరి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.